ఈ వీడియో చూస్తున్న నా ఫ్రెండ్స్కి నేను చెప్పేది ఒకటే, ఈ వీడియో మేబీ లెంత్ ఉంటుంది కావచ్చు, కానీ మ్యాటర్ ఉంటుంది. మీరు ఓపెన్ చేయండి, 5 నిమిషాలు 10 నిమిషాలు చూడండి. వీడియోలో మీకు ఏమన్నా ఎంజాయ్మెంట్ అనిపించకపోయినా నచ్చకపోయినా కూడా స్కిప్ చేసేయండి. వీడియో మంచిగా ఉంటే ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గుడ్ మార్నింగ్ అందరికీ. నేను బాగున్నా, మీరు కూడా బాగున్నారు, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రజెంట్ నేను సిక్కింలో ఉన్నా. నార్త్ ఈస్ట్ స్టేట్, ఇది నా లాస్ట్ స్టేట్ సిక్కిం నుంచి ఈరోజు డార్జిలింగ్ ఇటు మనకి బీహార్ సైడ్ వెళ్ళిపోతా ఈరోజు. అండ్ నైట్ ఇక్కడ ఒక హోటల్లో అయితే స్టే తీసుకున్నా. హోటల్లో అంటే హోటల్ లోపల కాదు, హోటల్ బయట టెంట్ వేసుకొని అడిగి మార్నింగ్ ఫ్రెష్ అప్ అయినా. గవర్నమెంట్ సంబంధించిన ఉంటాయి కదా హోటల్స్, అట్లాంటి హోటల్. మంచిగా పడుకున్నా, రెస్ట్ తీసుకున్నా, రెడీ అయిపోయినా. ఇప్పుడు గ్యాంగ్టాక్ వెళ్దాం అనుకుంటున్నా. గ్యాంగ్టాక్ వైపు వెళ్దాం. అది ఎంత పైన ఉందో, బండికి ఎంత ఇబ్బంది పెట్టాల్సి వస్తుందో. 35 కిలోమీటర్స్ దూరంలో ఉంది గ్యాంగ్టాక్. ఇంకా వెళ్ళిపోదాం గ్యాంగ్టాక్ వైపు. మనకు నైట్ స్టే ఇచ్చింది భయ్యా, థ్యాంక్ యూ భయ్యా. కొంచెం ఫ్రెండ్లీ ఉన్నారు. సిక్కింలో ఎంటర్ అయినప్పటి నుంచి నాకు ఇప్పటికి ముగ్గురు పాలిటీన్ ఉన్నారు. ఈయన ఎవరికైతే చెప్పారో వాళ్ళు కూడా పాలిటీనే రెస్పాండ్ అయ్యారు. నైట్ సెల్ఫీలు దిగారు వాళ్ళందరూ. ఇక్కడ టెంట్ వేసుకొని పడుకున్నా. రీడింగ్ వచ్చేసి 63,022 ఉంది. ఈరోజు మనం ర్యాంక్పో ఆఫీస్ అంటే ఇది ఎంట్రీ, ఇది ఉంది కదా ఈ రివర్ ఎంట్రీ. ఇక్కడ నుంచి మనం కొంచెం దూరం వచ్చి స్టే తీసుకున్నా. ఇప్పుడు మనం గ్యాంగ్టాక్ వైపు వెళ్తున్నాం. గ్యాంగ్టాక్ కొంచెం హిల్ ఏరియా, ఇంకా మెల్లమెల్లగా వెళ్దాం. పెట్రోల్ లేదు, ఫుల్ వేయించుకుందాం. అండ్ నైట్ స్టోరీ చెప్పలేదు, అక్కడ పోలీస్ సార్ వాళ్ళు ఆపి నా బోర్డు చూసిన తర్వాత నేను ఇక ఏం తినలే. నైట్ చాయ్ తాగుదామని చెప్పేసి పోయినా, చాయ్ తాగిన, బ్రెడ్ అది తిన్న తర్వాత ఆయన వచ్చి అక్కడ టీ ఇచ్చి మాకు చెప్తున్నాడు, డబ్బులు తీసుకోక ఆయన దగ్గర అని చెప్పేసి. ఎందుకు సార్ అంటే, నువ్వు చాలా దూరం నుంచి వచ్చినావు, ఎంత కష్టపడి వచ్చినావు ఇక్కడ రాక, ఏదో అట్లా మా సహాయం ఇట్లా, ఏమద్దు నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. చాలా మంచిగా ఎంట్రీలోనే బాగా అనిపించింది. ఇంకా వెళ్ళిపోదాం గ్యాంగ్టాక్ వైపు. ఎక్కడైతే కొండలు ఉంటాయో ఆ కొండల దగ్గర ఇట్లా అవైలబిలిటీ ఉంటాయి, వాటర్ తాగొచ్చు. పెట్రోల్ వచ్చేసి 107, డీజిల్ వచ్చేసి 94 ఉంది. ఫుల్ చేయించుకుందాం ఇంకా. ఓకే 810 రూపాయలు పెట్రోల్, 7.5 లీటర్లు పట్టింది. వెళ్ళిపోదాం ఇంకా. సిక్స్ 6:30 అవుతుంది మార్నింగ్. మస్తు మజా వస్తుంది, చల్లగా ఉంది వాతావరణం. ఇటు పక్కనేమో రివర్ ఉంది. ఈ రివర్ పక్కనే మన జర్నీ అంతా. కొంచెం నాకు వేడి కావడం వల్ల నోట్లో ఇట్లా కురుపులైనాయి. దానివల్ల కొంచెం టైం అయిన తర్వాత ఇక నాకు మాట్లాడరాదు, అది ఇబ్బంది అవుతుంది. కొంచెం వాయిస్ కొద్దిగా అట్లా ఇట్లా వచ్చినా కూడా ఏమో తిన్నట్టు వస్తుంది అన్నట్టు, సరిగా మాట్లాడలేకపోతాం. ఇది నాకు ఒక ప్రాబ్లం ఉంది. నేను ఎక్కువ టీ తాగుతున్నా, ఈ టీ తాగడం వల్ల అట్లా ప్రాబ్లం అవుతుంది. కొంచెం అర్థం చేసుకోండి. సిక్కింలో ఎంటర్ అయ్యేదాకా నేను సిక్కిం బండ్లు అయితే నేను ఎక్కడ చూడలేదు. సిక్కిం రిజిస్ట్రేషన్ ఎస్కే అని ఉంది. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఇట్లాంటి రిజిస్ట్రేషన్ ఉన్న బండ్లు చూస్తుంటే కామెంట్ చేయండి, ఎందుకంటే మన సైడ్ ఎక్కువ రావు, చాలా దూరం కదా. కానీ ఏపీ బండ్లు అయితే ప్రతి చోట కనబడుతున్నాయి. ఏ బండ్లు, లారీలు. ఇటు సైడ్ వర్షం లేదని చెప్పేసి రెయిన్ కోట్ లోపల పెట్టి రైడింగ్ జాకెట్ వేసుకున్నా. ఇప్పుడు చూస్తే మళ్ళీ చినుకులు పడుతున్నాయి. ఏందో ఏమో వర్షమా, ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నావు? వెల్కమ్ చెప్తున్నావా? ఓకే సారీ. అస్సా సిక్కింకి మనం వర్షం అనేది చిన్న చిన్న చినుకులతోని వెల్కమ్ చెప్తుంది. స్ట్రావా యాప్లో మనం ఎటువైనా ఏంటని చెప్పేసి మంచి రికార్డింగ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇది ఎప్పుడు పని చేస్తుందో ఎప్పుడు పని చేస్తలేదు అర్థమవుతలేదు. ఓసారి ఆఫ్ అవుతుంది. నేను 8,000 కిలోమీటర్లు తిరిగితే 5,000 4,000 చూపిస్తుంది. కానీ మనం ఎట్లా పోయినాం బార్డర్ అనేది మంచిగా చూపిస్తుంది అందులో. అట్లా అని చూస్తే ఇది ఇట్లా దెబ్బ ఊకే గంటలు రిఫ్రెష్ చేయాల్సి వస్తుంది, అయినా ఆన్ అవుతలేదు. రైట్ సైడ్ చూసుకుంటే మొత్తం అంతా పొగే ఉంది, అదే పొగ మంచు.
వర్షం కొడుతుంది కదా, అందుకే అంత ఫామ్ అయినట్టుంది లేయర్. వెదర్ బాగుంది, కాకపోతే ఏంటంటే వర్షమే నన్ను అసలా కుదరని చేస్తుంది రోజు. నేను వర్షం కొట్టడం వల్ల చాలాసేపు ఆగాల్సి వచ్చింది. మళ్ళీ షూ తడవడం అవన్నీ పెద్ద కథలు. గ్లవ్ తడవడం, నేను తడిసిన షూ రైడ్ చేసి ఉల్లారినాయి, ఓకే. మళ్ళీ ఎలా తడిస్తే కథం. ఇంకా ఈ రోజు అయితే నేను నాతలా పాస్ పోదాం అనుకుంటున్నా. పాజిబుల్ అవుతుందా కాదా అర్థమవుతలేదు, వర్షం కొడుతుంది. ల్యాండ్ స్లైడ్ ఏమైనా ఇబ్బంది ఉంటే మాత్రం ఆగుతా, రోడ్డు మంచిగా ఉంటే మాత్రం వెళ్తా. నాకు తెలిసి ప్రైమ్ మినిస్టర్ది విజిట్ ఉన్నట్టుంది. మొత్తం అంతా మోడీ గారి ఫోటోలు, ఇండియా ఫ్లాగ్స్ అండ్ చీఫ్ మినిస్టర్ అండ్ పిఎం కలిసినారు, అన్ని ఫొటోస్ అనేది డిస్ప్లే చేస్తున్నారు. ఒక హిల్ అయితే క్లైమ్ చేస్తున్నాం ఫస్ట్ గేర్లో. వామ్మో ఎంత ఘోరం, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూస్తే చుచ్చు పడిపోతున్నా, అంత ఘోరంగా ఉంది. సెకండ్ గేర్ ఎక్కట్లేదు, ఫస్ట్ గేర్లోనే పోదాం మెల్ల. ఇంకా మెల్ల నడిచినట్టు పోవాలి, ఇంకా అట్లా అయితేనే వెహికల్ ఎక్కుతుంది, లేకపోతే ఎక్కది. నాతల పాస్ చూడడానికి మస్తు ట్రై చేసిన, ఈ రోజుకి ఇంకా లేదంట, రేపు ఇస్తాను చెప్పేసారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బైక్కి అండ్ ఒక మనిషి చూడడానికి నాతల పాస్కి ఎంట్రీకి 3,000 అంట. సరే అట్లనే సరే పోతామా సెకండరీ, కానీ ఈరోజు లేదంట. చాలా హిల్ ఎక్కించిన, నేపాల్ కన్నా ఘోరమైన హిల్ ఎక్కించిన, అయినా కూడా మనకి అదృష్టం లేదు. టీ తాగేసి ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాం. ఆక్సిజన్ రిక్వైర్డ్ అంట. నాతల పాస్కి పోయే వాళ్ళు ఎవరైనా కూడా ముందు పర్మిట్ బుక్ చేసుకోవాలి, ఆక్సిజన్ అవన్నీ పెట్టుకొని నాతల పాస్ పోవాలి. మనకి ఇంకా అదృష్టం లేదనుకుందాం, రిటర్న్ వెళ్ళిపోదాం, ప్రాబ్లం లేదు. మిగ్లా ఉమింగ్లా చూసుకుందాం ఇంకా నెక్స్ట్. అక్కడ గర్వంగా చెప్పుకుంటున్నా, నాకన్నా చిన్న సీసీ బండ్లు అయితే ఇప్పరా కనవాలే, స్కూటీలతో సహా. స్కూటీలు కూడా 110 సీసీ నుంచి ఉన్నాయి. బైక్లు అయితే గేర్ బైక్స్ అయితే ఇక 150 నుంచి స్టార్ట్. స్కూటీలు ఏవి చూసుకున్నా 125, 150 ఇట్లా ఉన్నాయి. చిన్న బండి మనదే, సబ్సే చోట. ఇట్లాంటి ప్లేసులల్లో జర్నీ చేస్తే లంగ్స్ ఉత్తగానే ఖరాబ్ అవుతాయి. స్మెల్ ఈ ఏరియా నుంచి ఎటు పోవట్లేదు, కార్బన్ మోనాక్సైడ్ వెహికల్కి సంబంధించి ఇక్కడనే ఉంటుంది. నాకు వాసన అయితే నిన్న నుంచి వశపడట్లేదు. ఇట్లాంటి ప్లేస్లోకి వస్తే నిజంగా చెప్తున్నా, మన లంగ్స్ అవుటే. ఇంకా తెలిసిపోతుంది స్మెల్ అంతా. మొత్తం ఏసీలు ఆన్ చేయడము, కార్లు రన్నింగ్లో ఉండడం ఉంటుంది. ఒక టన్నెల్ చూసినా కనీసం ఒక 100-200 మీటర్లు ఉంటుంది టన్నెల్. అది దానిలో ఎగ్జాస్ట్ లేదు, ఇక అదే దాన్ని నుంచి అదే బయటకు పోవాలి. అసలు ఏమైంది మరి, వెహికల్స్ అయితే మూవ్ అవుతున్నాయి. ఈరోజు డిఫరెంట్గా మోమోస్ తింటున్నా. నాకు అసలే మోమోస్ అంటే నచ్చది, కానీ ఎట్లుంటుందో చూద్దాం ఈరోజు. ఇంకా మోమోస్ టేస్ట్ చేద్దాం. నేను షిమ్లాలో తిన్నాకన్నా బాగుంది. లోపల స్టఫింగ్, వెజిటేబుల్ స్టఫింగ్ ఉంది, బయట మంచిగా ఉంది. ఒకసారి తిన్నా, దీని మీద మంచి ఒపీనియన్ లేకుండే, అప్పటి నుంచి తినట్లేదు. కానీ అప్పుడు తిన్న దగ్గర మంచిగా లేదని అర్థం. ఇప్పుడు మాత్రం సూపర్ ఉంది, వేడివేడిగా. బైక్ ఇంకా రెస్ట్ చేసుకుంటుంది. వెళ్దాం ఇంకా తినేసి. నాకు తెలిసి ఇప్పటివరకు అయితే నేను అతి తక్కువ జర్నీ చేసిన స్టేట్ అయితే సిక్కిమే. జస్ట్ బార్డర్ ఇక్కడైతే 30 కిలోమీటర్ 40 కిలోమీటర్ లోపలనే సిక్కిం ఉన్నది, గ్యాంగ్టాక్ ఉంది. అది చూసుకున్నా. ఇంకా మీది పర్మిషన్ కావాలంటే పర్మిషన్ లేదు, కాబట్టి మళ్ళీ ఎట్నో రిటర్న్ అయిపోయినా. ఒక రోజు అయితే ఉన్నా, పెట్రోల్ అయితే బండికి అయితే కొట్టించిన సిక్కింలో. ప్రతి ఒక్క స్టేట్లో ఉండాలి అని అనుకుంటున్నా, ఆ కాన్సెప్ట్లోనే సిక్కింలో కూడా స్టే చేసిన. ఇంకా మనం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినట్టే బార్డర్కి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అవుతాం. వచ్చేసినాం మొత్తానికి. అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి మళ్ళీ మనం. నైట్ అయితే ఈయన్నే ఆగినాం, టీ తాగినాం. ఈ నుంచి వెళ్ళి ఇంకా వెళ్తున్నాం. బాయ్ బాయ్ సిక్కిం. సిక్కిం క్రాస్ అయిపోయినా. సిలిగురి చూసుకుంటే ఈ నుంచి 76 కిలోమీటర్ ఉంది. సిలిగురి, డార్జిలింగ్. నిజంగా చెప్తున్నా, డార్జిలింగ్ నాకు ఇన్ని రోజులు
వెస్ట్ బెంగాల్ అని తెలియదు. ట్రిప్ వేసినాం కాబట్టి మనకు తెలుస్తుంది. మేఘాలయలో ఒక పార్ట్ కావచ్చు అని అనుకున్నాడు డార్జిలింగ్ అని. డార్జిలింగ్ అనేది వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ కొద్ది పొడవు లేదు. ఇంటి నుంచి మొదలు పెడితే అటు ఇటుతో వచ్చింది, అటు పైకి వచ్చింది. ఓహో, దాని ఇష్టం ఉన్నట్టు అయింది. ఎంత స్లోపో, ఈ స్లోప్ నుండి ఎక్కించుకొని వచ్చినాం. ఇక్కడ మనం చూసుకుంటే మంచి లొకేషన్, టాప్ ఆఫ్ ద హిల్ ఇది. ఇక్కడ మనం చూసుకుంటే దాదాపు ఇక్కడ నుంచిలో వచ్చినాం, అక్కడ నుంచి వచ్చినాం మొత్తం అంతా. సూపర్ ఉంది లొకేషన్. ఇక్కడ ఈ హోటల్లో మోమోస్ తిన్నా, మంచిగా చేసింది. మోమోస్ కానీ టీ కానీ నాకు వాటి మీద నా ఒపీనియన్ అంతా మారిపోయింది. ఎన్ని రోజులు అసలు అవి ఎట్లుంటాయి అనేది ఇప్పుడు మంచిగా. ఇది స్ట్రావా అయితే నన్ను చంపుతున్నది. ఇది పొద్దు నుంచి ఆన్ చేద్దామని చూస్తే సరే ఆనే కావట్లేదు స్ట్రావా. ఏం స్ట్రావానో ఏమో, మొత్తం వేరే లెవెల్ లొకేషన్ మాత్రం. అబ్బబ్బబ్బబ్బా, చెట్లు ఏమన్నా పెద్ద ఉన్నాయా, లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది. నైట్ చూస్తే షూట్ చేద్దాం అనుకున్నా నైట్, కానీ గోప్రో నైట్లో సరిగా రాదు. అందుకే డే టైంలో ఇదే రూట్లో వెళ్తున్నాం, మళ్ళీ షూట్ చేస్తున్నాం. మంచిగా ఉంది, ఎక్సలెంట్. చెట్లు, ఆకాశం పైకి చూస్తే మంచిగా. ఇక్కడున్న టేకు చెట్లు నా జిందగీలనే చూడలే. ఒక్కొక్కటి ఖచ్చితంగా 50 సంవత్సరాలు అట్లా పైనే ఉంటుంది. అంత పెద్ద టేకు చెట్లు ఉన్నాయి. సేమ్ లోపల చూస్తే చిన్న చిన్న చెట్లు, బయట రోడ్డు చూస్తేనే పెద్ద చెట్లు. జన్నారం ఫారెస్ట్ సైడ్ కూడా గట్టినే ఉంటాయి. ఆ రోడ్డు పక్కనే పెద్ద చెట్లు ఉంటాయి. లోపల చూస్తే అసలు చెట్లే కనబడాయి, చిన్న ఉంటాయి. ఈ చెట్టు చూడండి, టేకు చెట్టు అది. బా 100 సంవత్సరాలు ఉంటుంది వచ్చేది పక్క. అంత అయిందని అంటే ఖచ్చితంగా ఉంటుంది. నా దగ్గర ఏం లేవే బంగారు తల్లి, సారీ ఏం లేవు, ఏం తేలే. ఇక్కడ పక్కన రివర్ పోతుంది కదా, రివర్ పేరు తీస్తా రివరు. నిన్న నుంచి రివర్ అని చూస్తున్నాం, కానీ ఈ రివర్ పేరు రివర్ తీస్తా రివర్. చాలా పెద్దగా ఉంది, మొత్తం ఆ నుంచి స్టార్ట్ అయిందని అంటే ఎక్కడికి పోతుంది రివర్, కానీ ఫ్లో మాత్రం గట్టి ఉంది. జస్ట్ ఈ ఎడ్జ్కి పోయినామంటే అటే ల్యాండ్ స్లైడ్ అయితే డైరెక్ట్ అందులోకే. సిక్కింకి ఇప్పుడిప్పుడే రైల్వే లైన్ అవుతుంది. 5 సంవత్సరాలు అవుతుందట ఇది ఏవాటి, ఎందుకంటే టన్నల్స్ ఉన్నాయి కదా. టన్నల్స్ ఏవాటి బాగా డిలే అవుతుంది వర్క్. కొండలున్న కాడ డైరెక్ట్ వేయరాదు, టన్నల్స్నే వేయాలి. ఇంకా आप कहाँ से भाई? हम लोग जलपाईगुड़ी। जलपाईगुड़ी से। नाम क्या है? राहुल आलम। आपका नाम? जहांगीर आलम। ये इधर क्या करता है वो? पेंटिंग? నంబి బజార్ మే పెయింటింగ్. ఠీక్ బాయ్, చాలా మంచి వ్యక్తులు కలిసిరు. కాసేపు మాట్లాడుకున్నాం. నాతోనే వస్తున్నారు అన్న, ఇట్లా షార్ట్ కట్లో పోవన్నా, లేకపోతే నువ్వు చాలా తిరగవచ్చు వస్తాయని చెప్పేసి అన్నారు. ఇంకా మెల్లమెల్లగా వెళ్తున్నాము. నా బండి ఫస్ట్ గేర్లో వస్తుంది, వాళ్ళ బండి సెకండ్ గేర్లో వస్తుంది. కొంచెం పికప్ ఉంది ఆ బండి. నా బండి చోట బండి కదా, అందుకే లేదు. అన్న కొంచెం దూరం పోయిన తర్వాత ఘాట్ అయితే అయిపోతుంది. ఇటు చూసుకుంటూ నెక్స్ట్ లెవెల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే పెద్ద కొండ ఎక్కిన మనం ఏర్పడకుండా అగో ఇది ఎప్పుడో స్లైడ్ అయిపోతుంది. ఇట్లా క్రాక్ ఇచ్చిందని అంటే అది సిద్ధంగా ఉంది. ఎప్పుడో వర్షాకాలం వర్షం పోతుంది, అటే పడుతుంది. ఇక్కడ చూసుకుంటే అమ్మవారి టెంపుల్ ఉంది. సూపర్ లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నది. శాంతి దూరా. చలో గేర్ షిఫ్ట్. అన్న వాళ్ళది 150cc బండి సర్రని ఎక్కించాడు. మన 100cc కదా, పికప్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎక్కుతుంది, కానీ మెల్లగా చిన్నగా వాళ్ళు నెట్టుకుంటూ ఏదో అద్భుత ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. రోడ్ అట్లా ఉంది. ఎన్ని రోజులు చేసిన మన ట్రిప్లో లొకేషన్స్కి మాత్రం ఇది నెంబర్ 1. వెదర్కి ఏమో నార్త్ ఈస్ట్ అటు మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్ సైడ్ ఉన్నాయి వెదర్కి. కానీ చెట్లు మంచిగా పీల్చుకోవడానికి మంచి గాలి, మంచి అందమైన ఫారెస్ట్, ఇది మాత్రం ఈ రోడ్లో ఉన్నది. ఇప్పుడు మనం డైవర్షన్ తీసుకున్నాము డార్జిలింగ్ పోవడానికి, అందుకే ఇటు సైడ్ ఇవ్వలేరు. మ్యాక్స్ అందరూ వేరే సైడ్ వెళ్తున్నారు. ముంగ్పు అనే విలేజ్ సైడ్ మనం వెళ్తున్నాం ఇప్పుడు. నిజం చెప్తున్నా, ఇప్పుడు
మంచి గాలి పీల్చుకుంటున్నా, ఎట్లాంటి స్మెల్ లేదు, కార్బన్ మోనాక్సైడ్ ఎట్లాంటి పొగలు గిగలు ఏది లేదు, మంచి స్వచ్ఛమైన గాలిలో నేను ఒక్కరిని ట్రావెల్ చేస్తున్నా. ఇట్లాంటి ప్లేస్లో ట్రావెల్ చేస్తే చూడ్డానికి అందంగా ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం, సంతోషం అనిపిస్తుంది. ఇక వాడు అట్లా వచ్చి వెనక నుంచి హారన్ కొట్టి బ్రేకులు కొట్టి అది కొట్టి ఇది కొట్టే వరకు జర్నీ మీద నా ఇష్టం పోతుంది. మంచి ప్లేస్లోకి అయితే ఎంటర్ అయినాం. ఆ అన్ననే చెప్పిండు ఇట్లా బాగుంటుంది అన్న అని చెప్పేసి. స్వర్గము ఇట్లా చూసిర్రా ఎవరైనా అట్లా వస్తే కనబడుతుంది ఈ అద్దంలో, ఎవరు వస్తలేరు. ఫస్ట్ గేర్లో ఎక్కియాల్సి వస్తుంది ఒక్కొక్క ప్లేస్లో. ఫస్ట్ గేర్ రోడ్డు, సెకండ్ గేర్ అయితే ఇక్కడ లేదు. వామ్మో గిట్లా అయితే ఎట్లా? ఈ బుడ్డ రోడ్కే ఇంకా మనం డేంజరస్ రోడ్లోకి పోవాలి. అయినా ఇప్పుడే మనం ఏం తక్కువలేము. ఓ కింది చూస్తే అర్థమవుతుంది, నిజంగా చెప్తున్నా. మామూలు హైట్ ఏం ఎక్కలే, బాగానే హైట్ ఎక్కినాం. ఫస్ట్ గేర్నే ఎక్కిస్తానా. మంచి లొకేషన్ తీసుకొచ్చారు, థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది, మంచి లొకేషన్స్. బాబా సూपर అంటే సూपर ఉన్నాయి లొకేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ भैया, आप नहीं हो तो मैं इधर रास्ते में नहीं आएगा, दूसरे रास्ते में जाएगा. थैंक यू so much. चलो देखिस बच्चा আছে गाड़ी देखिस. नाम क्या है? పేరు చెప్పిండు తమ్ముడు, మంచి క్యూట్గా ఉన్నాడు. పేరు తెలిస్తే నాకు. ఇద్దరు అవునా? जाओ नानी जाओ जाना केम कर देना फोटो खींचना. इधर ये बहुत खूबसूरत है. ఇక్కడ ఉంది కదా వెస్ట్ బెంగాల్ అందం అనేది ఇప్పుడు కనబడుతుంది. అటున్న వెస్ట్ బెంగాల్ వేరు, ఇటున్న వెస్ట్ బెంగాల్ వేరు. కొద్ది పెద్ద లేదు వెస్ట్ బెంగాల్. మొత్తం ఇటు సిక్కింలోకి వచ్చింది, అటు అస్సాంలోకి పోయింది. మొత్తం తువ్వకు అడ్డం ఉన్నట్టే ఉంది. మొత్తం నార్త్ ఈస్ట్కి ఎంటర్ కావడానికి మొత్తం ఆక్యుపై చేసింది ఉన్న ప్లేస్ అంతా. నేను కొంచెమే ఉంటుంది అనుకున్నా, కానీ నా జర్నీలో దాదాపు 2000 నుంచి 3000 కిలోమీటర్లు వెస్ట్ బెంగాల్, 4000 కిలోమీటర్లు దాదాపు వెస్ట్ బెంగాల్ ఉన్న అస్సాంలో అయి ఉంటాయి. నిజంగా చెప్తున్నా, ఇంత మంచి వాతావరణం, ఇంత చల్లటి దినంలో ఇంత మంచి ప్రకృతి మొత్తం ఇంట్లో ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే ఇక ఇట్లా గుండెలో నింపుకోవచ్చు మొత్తం ఈ లొకేషన్స్ అన్నీ. నా లైఫ్ టైం అచీవ్మెంట్ ఇది మొత్తం, ఇది చూడడం, ఈ ఏరియా చూడడం అనేది. ఆహా సూపర్ ఉంది. మనం సిక్కిం నుంచి వెళ్ళి డార్జిలింగ్ సైడ్ వెళ్తున్నాము షార్ట్కట్లో. బా ఏమన్నా లొకేషన్ తీసుకొచ్చిరా ఆ ఫ్రెండ్ అన్న వాళ్ళు, మంచిగా ఉంది. ఫస్ట్ గేరు సెకండ్ గేరు, అబ్బాబ్బా రోడ్డు డైరెక్ట్ కొండ ఎక్కిచ్చేసినాం. అందుకే ఇటు ఎవరు రావట్లేదు. ఇటు ఎక్కియాలంటే దమ్ము కావాలి, నిజంగా చెప్తున్నా. ఇక్కడ లోకల్ వాళ్ళు అయితేనే వస్తారు, వేరే వాళ్ళు ఈ రూట్లో రావడం కన్నా వేరే రూట్ చూస్ చేసుకుంటారు. కానీ మనకు అడ్వెంచర్ ఉండాలి కదా. ట్రిప్పు ఒకటే రోడ్ల నుంచి వెళ్ళి పోతూ ఉంటే ఆ పొగ తప్ప పీల్చుకోవడానికి ఏముండదు. ఇట్లాంటి రోడ్లో చాలా ఆనందంగా ఉంటుంది. ఏం సంగతి? వెల్కమ్ చెప్పడానికి అటు ఇటు రెడీ ఉన్నారా మీరు? చెట్లన్నీ నా కోసమే పెట్టారు. ఇటు వర్షం పడ్డది, మనం వచ్చే వరకు దేవుని దేవాలయం అయితే అయిపోయింది. ఎంత చల్లగా ఉందనంటే ఫ్రీజర్లో చేయి పెట్టినట్టుంది. అంత హైట్లో ఉన్నాం కాబట్టి అంత చల్లగా ఉంది ఇప్పుడు వెదరు. వెహికల్ అయితే ఘోరంగా హీట్ అయింది, ఎందుకంటే ఫస్ట్ సెకండ్ గేర్లో వచ్చినా. కానీ తొందరలో మళ్ళీ కూల్ అయిపోతుంది. ఒక 15-20 నిమిషాలలో ఎక్కడైనా ఇట్లాంటి ప్లేస్లో కాసేపు ఆగితే కూల్ అయిపోతుంది. కానీ చాలా డేంజర్, ఈజీగా టార్గెట్ అవుతాం అడవి జంతువులకు. ఎందుకంటే మనము ఫస్ట్ గేర్లో పోతున్నాం కదా, నడిచిపోయిన దానికన్నా డేంజర్ ఉంటుంది. నడిచిపోయినోడు కన్నా ఇంకా బలహీనం మనం. ఫస్ట్ గేర్లో అట్లా పోతున్నాయి బండ్లు. కాబట్టి లైటింగ్ పోయే వరకు ఈ నుంచి వెళ్ళిపోవాలి. 20 కిలోమీటర్స్కే 1 అవర్ చూపిస్తుంది అంటే అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు నేను జర్నీ చేసిన ఏ లొకేషన్ కూడా అంత తక్కువ డిస్టెన్స్కి ఎక్కువ టైం తీసుకున్న జర్నీ అయితే ఏది లేదు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. అబ్బా 34 డేస్లో
ఈరోజు లొకేషన్స్ పరంగా హ్యాపీగా ఉన్నంత వరకు అయితే నేను లేను. మళ్ళీ ఇంకా ముందు ముందు కూడా ఇంతకన్నా నెక్స్ట్ లెవెల్ ప్రో ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. అది మేబీ లడక్ సైడే పాసిబుల్ అయితే కావచ్చు, చూడాలి. ఇంకా దేవుడా నా జన్మ ధన్యమైంది నిజంగా చెప్తున్నా. చాలు నా ఈ ఎండింగ్ ట్రిప్, అంటే నేను ట్రావెలింగ్ అనేది ఆపిస్తున్నా కదా, ఈ సిరీస్ అయిపోయిన తర్వాత అబ్బా జీవితంలో ఉండిపోయే మెమోరీస్ అన్నీ సేవ్ చేసుకుంటా. ఎండ్ ఆఫ్ ద డే మనం మంచాన పడుకొని ఇంకా అయిపోతున్నాం అనే సమయంలో ఇవన్నీ గుర్తుకొస్తాయి. అప్పుడు హరీష్ వేరే హరీష్, ఎవ్వరు నీకు చెప్తున్నా కదా, తోపబ్బా నువ్వు అంతే, తగ్గేదేలే. నాకు నేను గొప్ప, ఎందుకంటే చిన్న బైకో పెద్ద బైకో నాకున్న దాంట్లో నేను అన్ని అడ్జస్ట్ చేసుకొని చేసే విధంగా మంచిగా రైడ్ చేస్తున్నా. మంచి మా మిస్సెస్ లేదని ఒక బాధ ఉన్నది, కానీ చూద్దాం. ముందు లైఫ్ అనేది మంచిగా ఉంటే చెప్పినా కదా, మంచి క్యాంపెయిన్ వ్యాన్ తీసుకొని ఫ్యామిలీని మొత్తం తిప్పాలి. కానీ తిప్పుడేమో కానీ 20 కిలోమీటర్లు వచ్చి వాళ్ళది వామిటింగ్ చేసుకుంటారు. అదైతే ఎట్లా క్లియర్ అవుతుందో ఆ ప్రాబ్లం. ఆ క్లియర్ అయితే ఎటన్నా పోవచ్చు. ఇంకా అన్న వాళ్ళకు ఈ వీడియో ద్వారా థ్యాంక్స్ చెప్తున్నా. అన్న వాళ్ళకి తెలుగు రాదు, వాళ్ళు బెంగాలీస్. వాళ్ళు నా హిందీ మెచ్చుకున్నారు అంటే అబ్బాయి తోపు అయిపోయిన. అయితే అన్న ఇంత మంచి హిందీ ఎక్కడ నేర్చుకున్నావు అన్న, మీరు తెలుగు మాట్లాడతారు కదా అన్నాడు. అబ్బాయి నేను నిజమా అనుకున్నానే. అయితే చాలా హ్యాపీ అనిపించింది అన్న అట్లా అనడంతోనే. అన్న వాళ్ళు దేవుడి వాళ్ళని పంపించినట్టు అనిపించింది నాకు వీళ్ళైతే. ఎందుకంటే ఇట్లాంటి లొకేషన్స్ నేను మిస్ అయిపోదును. ఏదో ఒక పొగ మింగుకుంటూ హారండు కొట్టుకుంటూ కచరా రాస్తేనే పోదును. దేవుడా థ్యాంక్ యూ దేవుడా, టైంకు పంపించిన వాళ్ళను నా కోసం. వాళ్ళు కట్ అయ్యే రస్తా అట ఉందట రోడ్డు, ఆగన్నా అంటున్నారు. ఆగుదాం ఇంక ఇక్కడ వాటర్ పట్టుకుందాం. మొత్తం మంచి మంచి వాటర్ ఇవన్నీ. న్యాచురల్ వాటర్, కానీ ఒక ఏరియా ఎప్పుడు కూడా మిక్స్ చేయద్దు, ప్రాబ్లం అవుతుంది. న్యాచురల్ నీళ్ళు తాగుతున్నా, న్యాచురల్ ఫుడ్ తింటున్నా. అబ్బబ్బబ్బబ్బా నీళ్ళు ఐసు కరగొస్తుంది చూడండి. ఐసు కరగొస్తే ఎంత మంచిగా ఉన్నాయి నీళ్ళు, అంత చల్లగా ఉన్నాయి. దేవుడి దయ వల్ల వర్షం అయితే కొడతలేదు, అందుకే మంచి కంటెంట్ ఇవ్వగలుగుతా ఈరోజు అయితే. సాటిస్ఫై నేనైతే. చూసుకుంటే మొత్తం పైన చూడండి ఎట్లుందో వెదరు, మొత్తం మారిపోయింది వెదరు. ఇప్పుడు ఎంత అవుతుంది? 4 గంటల 16 4:15 అవుతుంది. 4:15కి ఇంత ఘోరం ఉందంటే చూసుకోండి. ఇంకా ఈ బండి నడిపేది మీరే, నేను కాదు. నేను కనబడతానా? నేను కనబడతాను. ఈ వీడియో ఇచ్చేటప్పుడు ఇట్లా టీవీలో పెట్టుకోండి, ఇట్లా చేతి ఇట్లా పట్టుకొని ఉండండి. మీరు చేస్తున్నట్టు ఫీల్ కాండి. ఇప్పుడు మీరే రైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీ పేరేంటో మీ పేరు అనుకోండి. మొత్తం కనబడతలేదు రోడ్డు. మీ పేరేంటో అనుకోండి. ఇప్పుడు నా ద్వారా మిమ్మల్ని రైడ్ చేపిస్తున్నా. మీరు మేలే కావచ్చు, ఫీమేలే కావచ్చు. ఇప్పుడు మీరు నా బైక్ నడుపుతున్నారు. ఈ హ్యాండ్స్ మీవే, ఈ కనిపించే హ్యాండ్స్ మీవే. ఇవి చూడండి. ఇక మామ చూడు, నువ్వు ఇప్పుడు ఎంత మంచి లొకేషన్లో ఉన్నావో చూడు. నా బైక్ నడుపుకుంటూ మంచిగా అనిపిస్తుందా? ఏ లొకేషన్ తీసుకొచ్చినా, స్వర్గం లాంటి లొకేషన్ తీసుకొచ్చినా నేను. నాతో ఉండిపో, ఇట్లనే మొత్తం తిప్పుతా, ఇట్లనే అన్ని ప్రపంచం అంతా. మళ్ళీ ఇంకా పెద్ద బండి, కొంచెం పెద్ద బండి ఉంటే భారతదేశమే కాదు ప్రపంచ యాత్రనే చేస్తా. ఆల్రెడీ మనం ఇంటర్నేషనల్ రైడర్ అయిపోయినాం. నేపాల్ పోయినాం, భూటాన్ పోయినాం, అటు మయన్మార్లో కూడా చిన్న ఎంట్రీ ఇచ్చినాం. కానీ ఇక ఫుల్ ఫ్లెడ్జ్గా రావాలంటే పెద్ద బైక్ కావాలి. కానీ అంతే, ఇంకా ఈ జన్మకు ఇది చాలు. దీంతో మనం సాటిస్ఫై అవుదాం, సరిపోతుంది. ఇంకా మనకు అంత మించి అవసరం లేదు. మనకు అసలే అన్ని చాలా బాధ్యతలు. ఈ వెహికల్స్ని ఓనిస్తే మంచి లొకేషన్ దొరుకుతుంది మనకు. వాళ్ళు ఖరాబ్ చేస్తున్నారు మొత్తం అంత పొగ 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 పొగ. ఓకేనా? ఇప్పుడు వీడియో చూస్తున్నా, నిన్ను మంచి లొకేషన్లో తీసుకొచ్చినా. బాగుందా లొకేషను? నీకు కూడా సాటిస్ఫై అనిపించింది? ఆ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు కూడా నా వీడియో ద్వారా? అట్లా ఉంటుంది. కానీ వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టుడైతే మర్చిపోకు మామ. లైక్ కొట్టు, లైక్ కొట్టు. నువ్వు ఇప్పుడు కొట్టాలి అంతే. థ్యాంక్ యూ. కొట్టినావు కదా, ఓకే సూపర్.
మళ్ళీ నేను చూస్తలే అని చెప్పేసి మళ్ళీ అది తీసే లైక్ అట్లనే ఉంచు. బాస్ ఉన్నాడు ఇక్కడ, జై హనుమాన్. మా భాషలో చేతులు ఈడ్చుకు రావడం అంటారు, మరి మీ భాషలో ఏమంటారు? చలికి చేతులు అనేది ఇట్లా మొత్తము దగ్గరకు వచ్చినట్టు అయిపోతున్నాయి. ఇట్లా చూసుకుంటే నా చేతులు చూస్తే మేబీ ఐడెంటిఫై అవుతుంది కావచ్చు. మేబీ ప్రజెంట్ ఇక్కడ టెంపరేచర్ అయితే -డిగ్రీలో ఉంటుంది. చల్లగా అయిపోయింది. ఇంకా రెయిన్ కోట్ వేసుకున్నా కాబట్టి ఓకే. మామూలు డ్రెస్ వేసుకొని ఉంటే మాత్రం నా ఈ బగిలేది. మళ్ళీ డ్రెస్ చేంజ్ చేయాల్సి వచ్చేది. ఏమైంది, రోడ్ ఆగిపోయింది మొత్తం అంతా. ఇక్కడ ఎన్ని బండ్లు నా సైడ్ నుంచి పోతున్నాం కదా, అది మన హెచ్ఎఫ్ డీలక్స్ యొక్క స్పెషాలిటీ. ఇక్కడ స్ట్రక్ అయిపోయిన వెహికల్స్ అన్నీ. దూరం ఉన్న వెహికల్స్ ఏం అర్థం కావట్లేదు. ఇంకొక 6 కిలోమీటర్లు అయితే 6 కిలోమీటర్లకు 30 నిమిషాలా దేవుడా. 6.5 కిలోమీటర్ పోవడానికి 30 మినిట్స్ చూపిస్తుంది. స్టేట్ వెళ్తున్నాము. ఊరు అయితే పొగ మంచులే ఉంది, అట్లుంది ఊరు. అందుకే వస్తున్నారు ఎండ తట్టుకోలేక జనాలు అందరూ. ట్రాఫిక్ కొన్ని కిలోమీటర్లు ఉంది. 14 గంటల నుంచి వెళ్ళి ట్రాఫిక్ ఉన్నదంటే అర్థం చేసుకోండి టూరిస్టులు ఏ లెవెల్ వస్తున్నారో. సమ్మర్ హాలిడేస్, ఇక్కడ వర్షాలు పడడం, ఇవన్నీ రీజను. నేను కొంచెం దూరం వరకు అయితే ఎంటర్ అయినా డార్జిలింగ్లో. ఇదంతా డార్జిలింగ్ సిటీయే. అంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా రిటర్న్ అయిపోతున్నా. నాతో కావట్లేదు ఆ పొగకి. ప్రతి ఒక్క డీజిల్ వెహికల్ స్టార్ట్ చేయడంతో పొగ నా ముక్కులో మొత్తం నిండిపోతుంది. అంత ఎఫెక్ట్ అనిపించింది నాకు. నిజం చెప్తున్నా, ఇక్కడ చేస్తున్న పోలీస్ వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఎట్లా చేస్తున్నారో ఏమో డ్యూటీ. ఈ స్టేషను స్వాతంత్రం రాకముందు గూమ్ అనే స్టేషన్ 1871 ఏమో ఉంది, అప్పుడు నిర్మించారు ఇది. డార్జిలింగ్కి రీచ్ అయిపోయినా. నియర్ కర్మ గ్యారేజ్, బలేసియా లూప్, డార్జిలింగ్. చిరాకు వస్తుంది ఇందులో నాకు వెహికల్ నడపలేక. ఇగో ఇందులోనే పార్కింగు, ఇందులోనే అన్నీ. ఇక నాతో కాదు, నేను పోతా. నాకు ఈ డార్జిలింగ్ వద్దు, ఈ కథ వద్దు. ఫుల్ టైం అవుతుంది ఇప్పుడు నేను కాబట్టి. థ్యాంక్ యూ డార్జిలింగ్, ఇంత అందమైన లొకేషన్స్ అందించినావు నాకు. థ్యాంక్ యూ సో మచ్. జన్మలో మర్చిపోలేను, నువ్వు అంత బాగున్నావు. కాకపోతే ఏంటంటే ఈ ట్రాఫిక్ నాకు నచ్చలేదు. ట్రాఫిక్ మాత్రం హెవీగా ఉన్నది. అందుకే ఇంకా వెళ్ళిపోదాం, వద్దు ఇంకా మనకి ఇక్కడ చాలు. డార్జిలింగ్లోకి అయితే ఎంటర్ అయిపోయిరా, మీరు తప్పనుకోండి అని అనుకోండి. ఇట్లా టచ్ చేసి వెళ్తున్నా అంతే, క్షమించండి. నా ట్రిప్ కాన్సెప్టే అంతా టచ్ చేసుకుంటూ వెళ్ళడం. అండ్ చూసే వరకు అయితే మనసు పెట్టి చూస్తున్నా. ఇంకంతా మేము చేయముంటాయి. సిటీలోకి పోతే బిల్డింగ్స్ అవివే ఉంటాయి, చూడాల్సిన లొకేషన్స్ అన్నీ బయటనే ఉన్నాయి. సిటీ డార్జిలింగ్ అనే సెంటర్ పాయింట్కి మనం రీచ్ కాలేదు. కాకపోతే డార్జిలింగ్ అయితే అందులోకి ఎంటర్ అయినాం. మంచి లొకేషన్స్ డార్జిలింగ్లో చూడాల్సిన అన్ని జర్నీలో చూసేసినాం. హ్యాపీ. ఇంకా చాలు, వీడియో ఫుల్ లెంత్ అవుతుంది. గోప్రో లోపల పెట్టేద్దాం. స్వర్గం లాంటి లొకేషన్లో ట్రావెలింగ్ చేసిన ఈరోజు. అమ్మా నా తల్లి భరతమాత, ఎన్ని అందాలు ఉన్నాయి నా తల్లి కడుపులో ఇవన్నీ.
చాలా హ్యాపీ ఉంది. దాదాపు చాలా 2 గంటల నుంచి 2 గంటల నుంచి కొండ దిగడమే, కానీ ట్రాఫిక్ మాత్రం అస్సలు ఓడవట్లేదు. ఇప్పుడు అంత సీజన్ ఉంది ఇప్పుడు డార్జిలింగ్ వచ్చేసి. ఫ్రెండ్స్, ఫైనల్గా చాలా రోజుల తర్వాత ఈరోజు రూమ్ తీసుకున్నా. నార్త్ ఈస్ట్లో కూడా ఎక్కడ కూడా తీసుకోలేదు. దాదాపు అందరిని అడిగితే అందరు రూమ్ ఇచ్చారు. కాకపోతే ఈరోజు రూమ్లో ఉందామని అనిపించింది. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఇవన్నీ పెయిన్స్ ఉన్నాయి. అందుకే ఒక తక్కువ బడ్జెట్లో మెల్లగా రిక్వెస్ట్ చేసి ఒక రూమ్ తీసుకున్నా. ఆ రూమ్ చూపిస్తే చూడండి. రూము కొత్త రూము, ఇప్పటి వరకు ఇందులో ఎవరూ లేరు, అంత కొత్త రూము. మనం చూసుకుంటే వాష్రూమ్ కానీ ప్రతి ఒక్కటి నీట్గా ఉన్నాయి. అట్లాంటి కొత్త రూమ్ తీసుకున్నా. 1000 రూపీస్ చెప్పిండు. చెప్తే ఇక మన స్టైల్లో రిక్వెస్ట్ చేసి ఒక 300 రూపాయలకైతే సెట్ చేసిన. ఓకే, ఆయన డిసప్పాయింట్లో ఉన్నాడు నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే నా స్టోరీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సరేలే పర్లేదులే అని చెప్పేసి లైట్ తీసుకున్నాడు. ఇంకా మొత్తానికైతే ఈ రూమ్లో ఈరోజు పడుకుంటా. రూమ్ తీసుకోవడానికి కూడా కారణం ఏంటంటే వీడియోస్ కొన్ని ఎడిటింగ్ చేయాలి. ఇక్కడ 5G సిగ్నల్ వస్తుంది, అన్నిటికీ రిలేటెడ్ ఉన్నది కాబట్టి మన సిగ్నల్ వస్తుంది, వీడియో ఎడిటింగ్ చేయవచ్చు, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఆరామ్సే పడుకోవచ్చు అనే విధంగా తీసుకున్నా. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది ప్రశాంతంగా వండుకొని. ఈరోజు వండుకుందాం. ఇంకా చలో, డార్జిలింగ్ అండ్ సిక్కింగ్ సంబంధించిన వీడియో. అండ్ మీకు ఏమైనా కోపం ఉంటుంది కావచ్చు, కనీసం అక్కడ విజిటింగ్ ప్లేసెస్ ఏం చూపిస్తారని చెప్పేసి చెప్పినా, మళ్ళీ చెప్తున్నా. నేను ఒక్క స్టేట్లో 4 రోజులు స్టే చేసినా కూడా నా ట్రిప్పు 4 నెలలు అయిపోతుంది. అట్లా ఇప్పుడు 2 రోజులు 3 రోజులు స్టే చేస్తున్నా. ఒకరోజు ఎక్స్ట్రా అయినా కూడా నాకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకే నా ట్రిప్ అనేది బాడీని టచ్ చేసి తిరగడం కాబట్టి మ్యాక్స్ టచ్ చేసుకుంటూ వెళ్తున్నా. అండ్ ఇంకా అదే. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. చాలా అలసిపోయినా, ఘాట్ రోడ్డు, నడుము నొప్పి, మెడల నొప్పులు అసలు వశపడతలేవు. ప్రశాంతంగా అనుకున్నాం. చలో ఉంటా. ఇంకా జై హింద్, జై భారత్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.